ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. 2 రోజుల పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్ ఢిల్లీకి చేరుకున్నారు. మాస్కోలో ఆయన నేషనల్ మీడియాతో ఇంటర్వ్యూకి ఇచ్చినటువంటి మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. అందులో కూడా అణ్వస్త్రాలను కావచ్చు, లేకపోతే డిఫెన్స్ సిస్టమ్ గురించి కావచ్చు, మిగతా బయలాటరల్ రిలేషన్స్, అందులోనూ పర్టికులర్గా డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సెన్సేషన్ అవుతున్నాయి. మేము ఆయుధాలని అమ్మట్లేదు, బట్ షేర్ చేసుకుంటున్నాము అనేటువంటి మాటని ప్రముఖంగా ఆయన ప్రస్తావించారు. యాక్చువల్గా ఆ 1.5 అవర్ ఉన్నటువంటి ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు ఏంటి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచాతిల్ గారు. సార్ నమస్తే. వీఆర్ నాట్ సెల్లింగ్, వీఆర్ షేరింగ్ అనేటువంటి ఒక మాట ఉన్నటువంటి ఒక ఫ్రెండ్షిప్ని, బయలాటరల్ రిలేషన్స్ని, అందులోనూ భారతదేశానికి ఎంత ఇంపార్టెన్స్ ఆయన ఇస్తున్నారు అనేది ఆ 1.5 అవర్లో చాలా క్లియర్గా చెప్పినట్టున్నారు. ఈవెన్ దో ఐ వుడ్ అలౌడ్ ఇద్దరు అంత ఇమ్మెచ్యూర్ అని చెప్పలేము, కానీ అంత ప్రొఫెషనల్ జర్నలిస్ట్ కాదు ఇండియా టుడే వాళ్ళు. రాజ్ చెంగప్ప కానీ మిగతా వాళ్ళని ఎవరైనా పంపి, ఇన్ఫ్యాక్ట్ రాజ్ చెంగప్ప వాజ్ దేర్, ఆయన మాస్కోలోనే ఉన్నారు ఆ రోజు. ఆయన ఎందుకు చేయలేదు అర్థం కావట్లేదు. మేబీ రష్యన్స్ ఇన్సిస్టెడ్ ఆన్ దీస్ 2 women టు బి దేర్ ఇన్ ద ఇంటర్వ్యూ, ఆర్ ఈవెన్ రాజ్దీప్ సర్దేశాయ్ వుడ్ హ్యావ్ బీన్ అ గుడ్ చాయిస్. వాళ్ళ దగ్గర చాలామంది ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్. ఎనీవే, ఇంటర్వ్యూ బాగానే ఉండే. క్వశ్చన్స్ వాజ్ ప్రెడిక్టబుల్ బికాస్ పుటిన్ వోంట్ టేక్ అన్ప్రిపేర్డ్ క్వశ్చన్స్. ముందే ఫార్మాట్లో అదే విఐపీ అని అంతే ఉంటుంది. ఈవెన్ ట్రంప్ ఆల్సో ఆఫ్ ద కఫ్ రిమార్క్స్ చాలా డేంజరస్. మీరు చూసుంటారు, చెప్పేటప్పుడు ఒక్కొక్కసారి చెప్పేస్తాం. జెలెన్స్కీతో జరిగిన పెద్ద కొట్లాడ వైట్ హౌస్లో మనం అందరు చూసాం. మనది ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ అన్ప్రిపేర్డ్ స్క్రిప్ట్ అది. అండ్ ఇట్ వాజ్ అ డిజాస్టర్, పిఆర్ డిజాస్టర్ ఫర్ బోత్. ట్రంప్కి పిఆర్ డిజాస్టర్, వ్యాన్స్కి పిఆర్ డిజాస్టర్, జెలెన్స్కీ కూడా పిఆర్ డిజాస్టర్. కానీ ఈ ఇంటర్వ్యూలో మీరు చూస్తుందంటే 3-4 సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకున్నారు వాళ్ళు. హీ డివైడెడ్ ఆర్ ద ఇండియా టుడే టీమ్ డివైడెడ్ తెలియదు మనకి. ఏం చేశాడు, ఒక్క సెగ్మెంట్లో హీ స్పోక్ అబౌట్ డిఫెన్స్, యుక్రెయిన్ వార్ ఇంకో సెగ్మెంట్లో, ఇంకో సెగ్మెంటు ట్రంప్ గురించి, అండ్ దెన్ ఇట్ గోస్ ఆన్ టు ద రెస్ట్ ఆఫ్ ద థింగ్. ఆయన ఫిలాసఫీ గురించి మాట్లాడారు. దాంట్లో ఫస్ట్ వితౌట్ గోయింగ్ ఇన్ అ సీక్వెన్స్ ఇట్సెల్ఫ్ మనం చూసుకుంటే ఫస్ట్ ట్రంప్ మోదీ రిలేషన్షిప్ గురించి అడిగారు. మోదీ గారుకి మీకు ఎట్లాంటి ఇంప్రెషన్ ఉంది మోదీ గారి గురించి అంటే, మేము చాలాసార్లు కలిసాం. ఇన్ఫ్యాక్ట్ మోదీ అండ్ పుటిన్ లాస్ట్ 11 సంవత్సరాలు 17 సార్లు కలిశారు. దాంట్లో 2-3 సార్లనే భారతదేశానికి వచ్చారు అంతే, మిగతా అన్ని సమిట్స్లో కలిశారు ఆయన. సో ఆయన మోదీ గారి గురించి ఏం చెప్పారంటే, హీ కెనాట్ బి పుష్డ్. ఆయన ఒక యువర్ కంట్రీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్ అన్నారు. ఎందుకంటే ఆయన ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ తీసుకుంటారు, స్ట్రాంగ్ పొజిషన్ తీసుకుంటారు, దాని నుంచి ఆయన కదలరు. మిగతా దేశాలకు అట్లా కాదు. మిగతా దేశాలు చూసాం మనం, పాకిస్తాన్ వాళ్ళంతా పిలిస్తే అక్కడ వైట్ హౌస్ చేరుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్. మోదీ అది కాదు. ఈవెన్ కెనడా నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు G8 సమిట్ నుంచి ట్రంప్ పిలిపించారు వైట్ హౌస్కి రమ్మని చెప్పేసి. ఈ సైడ్ ఐ విల్ నాట్ కమ్, ఐఎమ్ గోయింగ్ టు క్రొయేషియా. ట్రంప్ చెప్పారంట, క్రొయేషియా చాలా చిన్న కంట్రీ, వై డూ వాంట్ గో దేర్, కమ్ హియర్ నో, వైట్ హౌస్కి రండి, ఐ విల్ రిసీవ్ యూ అన్నారు. అండ్ హీ న్యూ వాట్ ఇస్ కమ్. చాలా క్లియర్గా మోదీ గారికి అప్పుడు తెలిసిపోయింది, అక్కడ అఫ్సీమ్ మునీర్ ఉన్నారు, వీళ్ళిద్దరిని చేయగలిపి నేనే వార్ ఆపానని చెప్పడానికి చేసిన ఒక అటెంప్ట్ ఒప్పించడం. ఎనీవే, సో అదొక మోదీ గారి గురించి ఒక ఇంటర్నేషనల్ ఇమేజ్. సరే మీరు చెప్పొచ్చు, మనం చాలామంది చెప్తారు ఆయన మ్యూచువల్ అడ్మిరేషన్ సొసైటీ అంటాం ఇంగ్లీష్లో. మోదీ గారు పుటిన్ గురించి, పుటిన్ గారు మోదీ గురించి మంచిదని చెప్పుకుంటారండి. కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక స్టేట్స్మెన్ మాట్లాడుతున్నప్పుడు అట్లీస్ట్ టాప్ 3-4 ట్రంప్, పుటిన్, మోదీ, జర్మన్ ఛాన్సలర్ లేకుంటే మ్యాక్రాన్ అండ్ యూకే స్టార్మర్, ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలా మట్టుకు ద వరల్డ్ విల్ వాచ్ ఏం చెప్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. దానికి చాలా మందికి వెయిట్ క్యారీ చేస్తుంది. జర్మనీ, ఫ్రాన్స్ని కూడా పక్కన పెట్టవచ్చు మనం, ఎందుకంటే అంతా ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ లేదు వరల్డ్ పాలిటిక్స్లో, జియో పాలిటిక్స్. ఈవెన్ ఆస్ట్రేలియా డజంట్ హ్యావ్ ఇట్. కానీ ట్రంప్ అండ్ పుటిన్ చాలా సీరియస్. అండ్ దాని జీ అండ్ మోదీ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్. వీళ్ళు ఏం చేస్తారు, ఎట్లా బిహేవ్ చేస్తారు అనేది లోకమంతా చూస్తూనే ఉంటారు. సో మనం రష్యా వార్ తీసుకొచ్చినప్పుడు పుటిన్ అడిగారు, మీరు ఎందుకు ఈ వార్కి వెళ్ళారు? ఆయన ఏం చెప్పారంటే, మీరు లాస్ట్ 3 సంవత్సరాల వార్ గురించి, యుద్ధం గురించి మాట్లాడుతున్నారు యుక్రెయిన్, కానీ ఇది మొదలైంది 8 సంవత్సరాల ముందు, మీకు తెలుసా అని అడిగారు. ఆయన రీజన్ ఎక్స్ప్లెయిన్ చేశారు, విచ్ ఐ థింక్ ఒక పొలిటికల్ సైన్స్ స్టూడెంట్కి కూడా, ఒక నార్మల్ వ్యూవర్ కూడా అది అర్థమవుతుంది యుక్రెయిన్ వార్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని. ఆయన ఏమంటున్నారంటే, మా వైపు రష్యన్ స్పీకింగ్ టెరిటరీస్ ఉన్నాయి. అది జఫ్రోసియా ఉండొచ్చు, డాన్స్క్ ఉండొచ్చు, మిగతా రీజన్ అన్నీ ఉండొచ్చు. ఆ టెరిటరీస్ని ఇండిపెండెంట్ కంట్రీస్గా వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు.
రష్యన్ యుఎస్ఎస్ఆర్ స్ప్లిట్ అయినప్పుడు తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, యుక్రెయిన్ అన్నీ చాలా మట్టుకు దేశాలు తయారైనాయి. దాంట్లో ఇది కూడా చిన్న చిన్న దేశాలు, క్రైమియా అండ్ ఆల్. సో రష్యా క్రైమియా మీద దాడి చేసి రష్యా అనెక్స్ చేసుకునేందుకంటే యుక్రెయిన్ వాజ్ ట్రైంగ్ టు అటాక్ అనమాట. దాని తర్వాత డాన్స్క్, దాని తర్వాత జోఫ్రెసియా, ఇట్లాంటి చాలా మటుకు ఒక కారిడోర్ లాగా క్రియేట్ చేశారు ఈస్టర్న్ బార్డర్లో, రష్యన్ ఈస్టర్న్ బార్డర్. ఎందుకంటే చాలా డేంజరస్ ఏంటంటే ఇది నేటో ఇటువైపు నుంచి వస్తుందని భయం ఉంది పుటిన్కి. ఈయన కామెడియన్గా ఉన్నప్పుడు కూడా మనందరూ తెలిసిన కామెడియన్ని ప్రెసిడెంట్ చేస్తే ఇట్లానే అవుతుందని. అండ్ హీ డెంట్ బ్లేమ్ ఓన్లీ జెలెన్స్కీ, ఈవెన్ ప్రీడిసెసర్ కూడా, ఆయనకు ముందున్న ప్రెసిడెంట్ కూడా సేమ్. ఎందుకంటే ఈయనే కాదు ఆయన కిందకు దింపింది కూలో. సో చెప్పారు వీళ్ళు ఈ రష్యన్ టెరిటరీని కాన్కర్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఐ హ్యాడ్ టు ప్రొటెక్ట్ దెమ్. వాళ్ళు రష్యన్ మాట్లాడతారు, మా టెరిటరీ అది, నేను వాళ్ళని మా దగ్గర పెట్టుకోవాలని చెప్పట్లేదు, వాళ్ళు ఇండిపెండెంట్ కంట్రీగా ఉండని, కానీ మీరెందుకు వాళ్ళ మీద దాడి చేస్తున్నారు? దే ఆర్ డిఫెన్స్లెస్ చిన్న నేషన్, వాళ్ళదంతా ఆయుధాలు లేవు, వాళ్ళదంతా పెద్ద ఆర్మీ లేదు, ఏం లేదు. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు అండర్స్టాండ్. ఈ వార్ ఎక్కడ, యుద్ధం ఎక్కడ, అండ్ ఈస్ బ్లేమింగ్ యూరోప్ మోర్ దెన్ యుఎస్. యూరోపియన్ నేషన్స్కి అస్సలు భయం రష్యా అంటే. రేపు ఎక్కడొచ్చి మా మీద దాడి చేస్తారో అని ఇప్పుడు కూడా రష్యాకి భయం ఉంది. ఎందుకంటే మన అందరు తెలిసిందే, సెకండ్ వరల్డ్ వార్లో జర్మన్స్ని ఫైట్ చేసింది, రియల్గా ఫైట్ చేసింది రష్యా. అక్కడి నుంచి హిట్లర్ డౌన్ఫాల్ మొదలైంది. హిట్లర్ రష్యాకి వెళ్ళకుంటే, ఆ రోజు క్రెమ్లిన్కి వెళ్ళి అటాక్ చేసుకుంటే, సెయింట్ పీటర్స్బర్గ్ అటాక్ చేయకుంటే, యూరోప్లోనే ఉండిపోతే బహుశా సెకండ్ వరల్డ్ వార్ ఇంకా ఎక్స్టెండ్ అవుతుండే. ఏ రోజు రష్యాకి వెళ్ళారో ఆ వింటర్లో వాళ్ళ ఆర్మీ మొత్తం కంప్లీట్గా ఇమ్మొబిలైజ్ అయిపోయారు. ఆ రోజు నుంచి హిస్టరీ మనకందరూ తెలిసింది. ఈ యుద్ధం గురించి చాలా డీటెయిల్గా మాట్లాడి ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్. ఎందుకంటే చాలా మెజర్డ్గా మాట్లాడారు, ఫాస్ట్ కాదు, చాలా మెజర్డ్గా. మీరు చూసారు కదా ఇంటర్వ్యూ, చాలా మెజర్డ్గా మాట్లాడుతున్నాం. ఇన్ ద ట్రాన్స్లేటర్ ఆల్సో వాజ్ ఈక్వలీ గుడ్. కానీ ఇంపార్టెంట్ అంటే దాంట్లో కొన్ని ఎకనామిక్ పాయింట్స్ కూడా తీసుకొచ్చారు. అడిగారు క్వశ్చనర్ ఆస్ట్, మీరు ఆయిల్ గురించి మాట్లాడుతున్నారు, హైడ్రోకార్బన్స్ అంట, వాళ్ళు ఆయిల్ అని చెప్పారు. ఇప్పుడు హైడ్రోకార్బన్స్ గురించి మాట్లాడు. ఈ సెడ్ ఇట్ ఈస్ అన్ ఎనర్జీ సెక్యూరిటీ. ఒక దేశానికి మాకు నెక్స్ట్ 2 సంవత్సరాలు కావాల్సిన హైడ్రోకార్బన్స్ మా దగ్గర ఉండాలి. సో మేము దాడి చేసినప్పుడు యుక్రెయిన్ మీద, మేము మా టెరిటరీని ప్రొటెక్ట్ చేయడానికి చేస్తే యూరోపు, యూఎస్ అందరు కలిసి మా మీద ఒక బ్యాన్ పెట్టారు. ఒకటి, ఇంటర్నేషనల్ కరెన్సీ నుంచి బ్లాక్ చేసి పడేశారు. స్విఫ్ట్ అని చెప్పి ఇంటర్నేషనల్ కరెన్సీ ట్రాన్సాక్షన్ ఒక మెకానిజం ఉంది, ఆ సాఫ్ట్వేర్ నుంచి వీళ్ళని బయటికి తొలగించేశారు. నెక్స్ట్, వీళ్ళ దగ్గర నుంచి ఎవరు ఆయిల్ కొనకూడదని చెప్పారు. మన ఎప్పుడు ఆయిల్ గురించి కవిత గారు మీకు తెలిసిందే, ఆయిల్ ఎప్పుడైనా మార్కెట్లో సప్లై తగ్గుతే, ఇట్స్ లైక్ ఎకనామిక్స్, సప్లై అండ్ డిమాండ్ అన్నమాట. సప్లై తగ్గితే రేట్లు పెరిగిపోతుంది, సప్లై ఎక్కువైతే రేట్లు పడిపోతుంది. సో సౌదీ అరేబియా అండ్ అదర్ కంట్రీస్కి ఒక బాడీ ఉండే ముందు కాదు ఓపెక్. ఇప్పుడు ఎవడో ఓపెక్ గురించి మాట్లాడలేదు. అట్ వన్ టైమ్ దే వర్ ద బిగ్గెస్ట్ థ్రెట్ టు మ్యాన్ కైండ్ అని చెప్పొచ్చు. కానీ యూఎస్ ఒక చాలా మంచి స్ట్రాటజీ యూజ్ చేసి ఓపెక్ని కంప్లీట్గా నోబడి చేసేసారు. ఇరాక్ని ఇమ్మొబిలైజ్ చేశారు, లిబియాని తీసేస్తారు, ఇరాన్ని ఐసోలేట్ చేసేసారు. వీళ్ళెవ్వరు ఇప్పుడు మాట్లాడారు. ఖతార్ వాళ్ళ చేతిలో ఉన్నారు, ఆడుకుంటున్నారు వాళ్ళు ఖతార్తో. సో ఓపెక్ని నాన్ ఎంటిటీ చేసేసారు వాళ్ళు. ఇప్పుడు ఆయిల్ ఎవరి దగ్గర ఉంది? 2-3 మేజర్, సౌదీ అరేబియా, రష్యా, యుఎస్, వెనిజువేలా, 4 మేజర్ అని చెప్పొచ్చు. మిగతా కంట్రీస్ కూడా బాగానే ఉంది. ఖతార్ దగ్గర గ్యాస్ ఉంది, మోర్ దెన్ ఆయిల్ దే హ్యావ్ గ్యాస్. రష్యా దగ్గర హ్యాస్ గాట్ గ్యాస్ అండ్ ఆయిల్, 2 ఉన్నాయి. ఈ రష్యన్ ట్రేడ్ చేసేది అదే అడిగారు, మీరు చైనా మనకన్నా ఎక్కువ కొంటున్నారు, మరి చైనా మీద ఎందుకు ఆంక్షలు పెట్టలేదు, ఎందుకు టారిఫ్ పెట్టలేదు అంటే హీ హ్యాడ్ అ వెరీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్. హీ సెడ్ చైనా యుఎస్ సప్లై చైన్లో డిపెండెంట్ అయి ఉన్నారు చైనా మీద, మ్యాగ్నెట్స్ కోసం, రేర్ ఎర్త్స్ కోసం. కంప్లీట్గా మనం కోవిడ్ టైంలో చూసాం ఎట్లా చిప్స్ ఆగిపోయిందో. చిప్స్ యాజ్ మచ్ ఎస్ కార్లో యూజ్ చేసేది, ఫోన్లో యూజ్ చేసే చిప్స్ ఆ కోవిడ్ టైంలో ఆగిపోయింది చైనా దగ్గర. నాట్ జస్ట్ చైనా, కొరియా దగ్గర కూడా 6 నెలలు 7 నెలలు సంవత్సరం వెయిటింగ్ లిస్ట్ ఉండే కార్స్ కోసం. అంత పెద్ద క్రైసిస్ క్రియేట్ అయినప్పుడు అందరికి అర్థమైపోయింది ఇట్స్ వెరీ క్రూషియల్. ఈ క్రూషియల్ అయిన మినరల్స్ కానీ ఏదైనా కానీ మన చేతిలో ఉండాలి. దానికోసం యూఎస్ ఇప్పుడు చైనాతోని చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, అంత కొట్లాడు. ఎందుకంటే ఇనీషియల్ స్టేజ్లో 225%, 300% అని మాట్లాడారు ట్రంప్. తర్వాత దిగొచ్చారు. ఎందుకంటే ఆయనకు కావాలంటే హీ హాస్ టు టేక్ ద రేర్ ఎర్త్స్ ఫ్రమ్ చైనా, మ్యాగ్నెట్స్ కూడా వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఇవంతా యూఎస్ కూడా ఇప్పుడు మొదలు పెట్టారు వాళ్ళ ప్రొడక్షన్. మనం కూడా కొత్త పాలసీ అనౌన్స్ చేసాం, 9 సంవత్సరాలు వీల్ బికమ్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ మ్యాగ్నెట్స్. మనం కూడా ఆఫ్రికా నుంచి తెచ్చుకుంటున్నాం, మిగతా సోర్సెస్ని మన కంట్రీలో కూడా ఉంది కొంచెం రిసోర్సెస్. సో ప్రెసిడెంట్ పుటిన్ ఐ రియలీ వాజ్ ఇంప్రెస్. ఎందుకంటే ఐ థింక్ హీస్ ద లాంగెస్ట్ సర్వింగ్ పొలిటీషియన్ టుడే. అటల్ బిహారీ వాజ్పేయి నుంచి మోదీ దాకా చూసుకున్నారు అండ్ అన్ని ప్రధానమంత్రులు. అండ్ దేర్ ఆల్సో అదర్ కంట్రీస్ ఆల్సో ఎన్ని యూఎస్ ప్రెసిడెంట్స్ చూసారు అని ఇప్పుడు దాకా. బుష్ నుంచి హీ హస్ సీన్ టిల్ బైడెన్ అండ్ బైడెన్ టు ట్రంప్.
ప్రపంచం మారిపోవడాన్ని ఆయన చూసారంతా. అండ్ ఈ స్టిల్ దేర్ అండ్ లుక్స్ వెరీ ఫిట్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో రష్యాని ఐసోలేట్ చేయడానికి ట్రై చేసిన దాన్ని ఆయన జస్టిఫై చేశారు. వీళ్ళు ఏం తప్పు చేస్తున్నారు యుఎస్ అనేది. అక్కడే మీరు చెప్పిన ఒక క్రూషియల్ మ్యాటర్ డిఫెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు బయటకు వచ్చింది. డిఫెన్స్ మీరు చాలా మటుకు రష్యా డిఫెన్స్ ఎక్విప్మెంట్ యుఎస్ ఇండియాకి అమ్ముకుంటారు. ఎప్పటి నుంచో మిగ్ సిరీస్ నుంచి స్టార్ట్ అయింది మన రిలేషన్షిప్. S-400 గురించి మాట్లాడారు, S-500 గురించి మాట్లాడితే ఆయన ఏమన్నారంటే యూ యూజ్ దట్ వర్డ్ బ్యూటిఫుల్లీ, వీ డోంట్ సెల్, వీ షేర్. అంటే మేము ఒకరికి వెళ్ళి ఒక ఆయుధమో లేకుంటే ఒక షిప్పో లేకుంటే ఒక ఎయిర్క్రాఫ్ట్ ఇవ్వట్లేదు. వీఆర్ షేరింగ్ ద టెక్నాలజీ విత్ దెమ్. మేబీ దట్ నాట్ ద ఎంటైర్ టెక్నాలజీ, కానీ క్రూషియల్ టెక్నాలజీ మొత్తం షేర్ చేస్తున్నాం. కొన్ని కేసెస్లో లైక్ ఇండియాతోనే MiG-29 సిరీస్ ఇక్కడే తయారు చేస్తున్నాం మనం ఇప్పుడు. అండ్ మోస్ట్ ప్రాబ్లీ SU-57 వస్తే అంతే అవుతుంది. S-500 సిరీస్ వస్తే అది కూడా మనం ఇక్కడ బహుశా తయారు చేస్తాం. అండ్ హీ మెన్షన్డ్ అబౌట్ BrahMos. He said, that is joint venture. And then he mentioned about Kalashnikov rifles. ఇప్పుడు యూపీలో ప్రొడ్యూస్ చేస్తున్నారు. చాలా ఒక కంప్లీట్ గ్యామెట్ ఆఫ్ డిఫెన్స్ గురించి మాట్లాడుతూ స్పెసిఫిక్స్కి వెళ్ళలేదు. అండ్ కూడంకులం పవర్ ప్రాజెక్ట్ గురించి పర్టికులర్గా 2 సార్లు మెన్షన్ చేశారు ఆయన. కూడంకులం వై హీ మెన్షన్ వాజ్, ఆయన రష్యా అనగానే సేఫ్టీకి ఎక్కువ పట్టించుకోరు రష్యా అని చెప్తాం, కానీ టచ్ వుడ్ నిన్న కూడా ఎవరో అదే కూడంకులం గురించి మాట్లాడుతున్నప్పుడు వన్ ఆఫ్ ద యాంకర్స్, ఐ థింక్ ఇట్ వాస్ జకా జేకబ్, హీ సెడ్ అయ్యో అది ఇట్ ఇస్ సేఫ్ యాజ్ ఆఫ్ నౌ, లెట్ us హోప్ ఇట్ స్టేస్ దట్ వే, వీ షుడ్ నాట్ కమెంట్ అబౌట్ న్యూక్లియర్ ప్లాంట్స్. ఎందుకంటే వీ సా చెర్నోబిల్ ఏం జరిగింది తెలుసు మనకి, ఫుకుషిమాలో ఏం జరిగింది తెలుసు మనకి. సో యాజ్ ఆఫ్ నో సేఫ్ ఉంది. కానీ ఇప్పుడు మనం చిన్న చిన్న రియాక్టర్స్కి వెళ్తున్నాం. ఒక ట్రక్లో పెట్టుకొని తీసుకెళ్ళచ్చు రియాక్టర్ని, అంత చిన్న రియాక్టర్ తయారు చేస్తున్నాం. ఒక చిన్న టౌన్ని మొత్తం లైటప్ చేయొచ్చు, లేకుంటే చిన్న ఒక డేటా సెంటర్ మొత్తం లైటప్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న డేటా సెంటర్స్ ఏఏ సెంటర్ విశాఖపట్నం రాబోతుంది, వాళ్ళకి డెడికేటెడ్ పవర్ యూనిట్ కావాలి, బ్యాకప్ కాదు, డెడికేటెడ్ పవర్ యూనిట్, గ్రిడ్ నుంచి కాదు. గ్రిడ్ నుంచి కరెంట్ వస్తుంది పోతుంది, అది ఒక నడివన మైక్రో సెకండ్ ఆఫ్ పవర్ షుడ్ గో ఆఫ్ డేటా సెంటర్స్లో. సో అట్లాంటి దానికి చిప్స్ తయారు చేసే సెంటర్స్కి సేమ్ థింగ్, ది కన్జ్యూమ్ లాడ్ ఆఫ్ పవర్ అండ్ వాటర్, ఈ రెండు ఉండాలి అడిక్వేట్ క్వాంటిటీ. సో దీనికి ఉన్న దాని గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, కూడంకులం గురించి మాట్లాడిన తర్వాత చూడండి మేము సప్లై చేసాం, వీఆర్ ద బెస్ట్. అండ్ ఈ మెన్షన్ వన్ నేమ్ ఆఫ్ అన్ రష్యన్ కంపెనీ ఆల్సో, సేయింగ్ మేము తయారు చేసే న్యూక్లియర్ రియాక్టర్స్ చాలా సేఫ్, అక్రాస్ ద వరల్డ్ వీ హ్యావ్ ఇన్స్టాల్డ్ ఇట్, వీఆర్ ద బిగ్గెస్ట్ కంపెనీ, వీ హ్యావ్ టు డూయింగ్ దట్. దాని తర్వాత ఆయన క్రూషియల్ మాట, ఇప్పుడు భారతదేశం చిన్న రియాక్టర్ కోసం చూస్తున్నారు, స్మాల్ బ్రీడర్ రియాక్టర్స్ మనం చేస్తున్నప్పుడు అది నేను చెప్పినట్లనే డెడికేటెడ్ యూనిట్స్గా, దాన్ని మీరు సీలో పెట్టుకోవచ్చు. సీలో యూ కెన్ యాక్చువల్లీ ఫ్లోట్ ఇట్ ఆర్ యూ కెన్ పుట్ ఇట్ ఆన్ అ షిప్. దాన్ని విశాఖపట్నం నుంచి రేపు వద్దు మన కాకినాడ తీసుకెళ్ళాలంటే అక్కడ తీసుకెళ్ళి అక్కడ ప్లాంట్ పెట్టుకోవచ్చు. సో ఇట్ ఈస్ వెరీ సేఫ్ అండ్ సీలో ఉంది. అది ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా ఇట్ విల్ స్టే ఇన్ ద సీ ఓన్లీ, ఇట్ వోంట్ కమ్ టు ద ల్యాండ్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్. అది కూడా ఆ టెక్నాలజీ కూడా మనకు రాబోతుంది బహుశా ఇప్పుడు, బికాస్ హీ హెస్ ఇండికేటెడ్ దట్ వీ కెన్ గివ్ ఇట్. ఫ్రాన్స్ అండ్ జర్మనీ వాళ్ళు కూడా బిడ్ చేస్తున్నారు దానికి మన దగ్గర స్మాల్ బ్రీడర్ రియాక్టర్స్కి. అది కాకుండా ఐ థింక్ హీ మేడ్ అ కపుల్ ఆఫ్ మోర్ కామెంట్స్ ఆన్ ఆ కార్ జర్నీ గురించి మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ కార్లో కూర్చొని ఏం మాట్లాడారంటే, అసలు ఏం జరిగింది అంతసేపు ఏం చేశారు కార్లో, అది మొత్తం చెప్పారు. డిప్లొమాటిక్ ఆన్సర్ అది. మేము మాట్లాడుకున్నాం జనరల్ ఇంట్రెస్ట్ అని ఐ వాజ్ వెయిటింగ్ అండ్ మోదీజీ కేమ్, ఐ ఆస్క్డ్ హిమ్ వెన్ యూ గెట్ ఇన్ మై కార్ అని చెప్పి మేము వెళ్ళాం. అక్కడ వెళ్ళంగానే ఇంకొక 15 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత దెన్ ఆ హోస్ట్ అందరు వెయిట్ చేస్తున్నారు బయట, బాగుండదు మనం కూడా వెళ్దామని చెప్పి కార్ నుంచి దిగారని చెప్తున్నారు. అదే థింగ్ వాజ్ రిపీటెడ్ యెస్టర్డే. వీళ్ళిద్దరు ఎయిర్పోర్ట్ నుంచి పాలెం టెక్నికల్ ఏరియా నుంచి దే వెంట్ ఇన్ మోదీజీస్ కార్. యూజువలీ పుటిన్ ట్రావెల్ చేయరు, ఇంకొక కార్లో వెళ్ళే ప్రసక్తే లేదు. బట్ ఐ థింక్ ఫర్ ఎ చేంజ్ ముందే చెప్పేసి ఉంటారు, సెక్యూరిటీ క్లియరెన్స్ అంతా ఉంటుంది. సో ఆ కార్లో వెళ్ళారు వాళ్ళిద్దరు. అది కాకుండా కవిత గారు వన్ ఇంపార్టెంట్ థింగ్ హ్యాపెన్ లాస్ట్ నైట్, చాలా మటుకు చాలామంది మిస్ చేసేసారు. అది ప్రధానమంత్రి ఇంట్లో ఒక స్పెషల్ డిన్నర్ ఇచ్చారు. అవును, ఎప్పుడు జరగదు. ఎవరైనా ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం మన కప్పు గెలుచుకు వచ్చినప్పుడు బ్లైండ్ క్రికెట్ టీం అండ్ ఉమెన్స్ క్రికెట్ టీం వీళ్ళిద్దరికీ హై టీ ఇస్తారు అంతే. దాని తర్వాత ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు మోదీ గారు వాళ్ళు పిక్చర్ షేర్ చేస్తారు, వాళ్ళతో నేను సమోసా తినిపించాను, జిలేబీ తినిపించాలని చెప్పేసి. డిన్నర్ ఎప్పుడు లేదు అక్కడ, స్పేస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ వెరీ స్మాల్ ప్లేస్. రాష్ట్రపతి భవన్ అనగానే అది హ్యూజ్ ప్లేస్, అక్కడ స్టేట్ డిన్నర్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. సో దీంట్లో చాలా మటుకు క్రూషియల్ వాజ్ దిస్ పార్ట్, దట్ నేను అక్కడ విందు స్పెషల్గా పూటిన్కి ఇచ్చాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేశా అంటే ఓకే, హెస్ డన్ ఇట్ బిఫోర్ ఆల్సో. పూటిన్ గారు కూడా చేశారు. అది కాకుండా మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చినప్పుడు కానీ, ఈయన ఖతార్ ఎమీర్ వచ్చినప్పుడు చాలామంది అట్లాంటి మెయిన్లీ సీరియస్ పీపుల్కి మోదీ గారు సీనియర్ వాళ్ళకి వెళ్ళి రిసీవ్ చేస్తారు ఎయిర్పోర్ట్ రిసీవ్ పక్కన పెడితే. కానీ డిన్నర్ వాజ్ వెరీ వెరీ క్రూషియల్. ఇప్పుడు ఈ రోజు మన యాజ్ వీ స్పీక్ బహుశా ఇంకా కొంచెం సేపట్లో దే గోన్ హ్యావ్ ఎ ఫార్మల్ ప్రెస్ కాన్ఫరెన్స్. సో దాని గురించి అడిగారు,
ఏదైనా మేజర్ అనౌన్స్మెంట్స్ ఉండబోతుందంటే వెయిట్ చేయండి. కవిత గారు మన దగ్గర కొన్ని మీడియా హౌసెస్ చాలా ఎక్సైట్ అయిపోయారు లాస్ట్ 3-4 రోజులు. SU-57 అగ్రిమెంట్, S-500 అగ్రిమెంట్, అది S-400 ప్రొడక్షన్ ఫెసిలిటీ ఎక్స్ట్రా అదని. బట్ వన్ షుడ్ రిమెంబర్, ఇంటర్నేషనల్ లెవెల్లో డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఆర్డర్ చేస్తున్నప్పుడు ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ అది. ఫర్ ఎగ్జాంపుల్ RFP అంట, రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్. మీరు మైక్ కొనాలంటే, ఒక 1,00,000 మైకులు కావాలంటే మీరు డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళి కొనలేరు. ఫస్ట్ యూ విల్ పుట్ ప్రపోజల్స్, దీని ఇంపిడెన్స్ ఎంత ఉండాలి, దీని సౌండ్ ఎంత ఉండాలి, దీని రేంజ్ ఎంత ఉండాలి, ఒక టెక్నికల్ పారామీటర్స్ మొత్తం తీస్తారు. దాని తర్వాత RFP పెడతారు, దానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అంటే ఇట్ లైక్ టెండర్, ఓపెన్ టెండర్. దాన్ని చూసి టర్మ్స్ అండ్ కండిషన్ చూసి 10 రోజులు టైం ఇచ్చిన తర్వాత చాలామంది అప్లై చేస్తారు. సంథింగ్ వెరీ సిమిలర్. ఇప్పుడు SU-57 కొంటున్నారంటే అటువైపు అమెరికా చూసుకుంటూ కూర్చున్నారు, వరల్డ్ పోలీస్ మెన్ ఉన్నారు పక్కన. మా దగ్గర F-35 ఉంది, ఎందుకు కొనట్లేదు? సో ఎస్టర్డే ఇంకొక ఇంటర్వ్యూ చూసాను, అయితే ఐ థింక్ మన ప్రేక్షకులు కూడా లింక్ ఆర్ దే షుడ్ వాచ్ ఇట్. ఇస్ ఫరీద్ జకారియా విత్ ఐ థింక్ జాకా జేకబ్. ఫరీద్ జకారియా CNN ఉంటారు ఆయన ఇప్పుడు. సో చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ. ఫరీద్ చాలామంది అనుకుంటారు ఈజ్ అన్ అమెరికన్, కాదు, హీఈస్ ముంబై ఇట్స్ హూ బికేమ్ అన్ అమెరికన్ సిటిజన్. ఫరీద్ ఏమన్నారంటే, ట్రంప్ ఈజ్ అ ట్రాన్సాక్షనల్ మ్యాన్. మీరు ఆయన ఒక చెట్టు మీద ఎక్కి కూర్చోబెట్టండి, యుడ్ బి వెరీ హ్యాపీ. మీరే దేవుడు, మీకన్నా పెద్దోడు ఎవరు రాలేదు ఈ లోకంలో ఇప్పుడు దాకా అని చెప్పగానే ఆయన చాలా హ్యాపీ అయిపోతాడు. అండ్ గివ్ వన్ ఎగ్జాంపుల్, చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ ట్రంప్ ఫస్ట్ టైం ఆఫీస్కి వచ్చినప్పుడు దే వాజ్ అ సీన్ వేర్ సన్, మన ఈయన సన్, ఇది సాఫ్ట్ బ్యాంక్ చీఫ్, ఆరకిల్ అండ్ AI సామ్ ఆల్ట్మన్ అనుకుంటే, వీళ్ళు ముగ్గురిని తీసుకొచ్చి వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ $500 billion ఇన్ ద US అన్నారు. పెద్ద ప్లాన్ సెటప్ చేస్తున్నది అని చెప్పి 6 నెలల $1 billion కూడా ఇన్వెస్ట్ కాలేదు ఇప్పుడు దాకా. ట్రంప్ లైక్స్ దట్ మూమెంట్, ఫోటోగ్రఫీ మూమెంట్, దట్ హైప్. నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొస్తున్నాను యూఎస్కి అని చెప్పి వాళ్ళ ఆడియన్స్కి అపీల్ చేస్తున్నారు. వాళ్ళ ఆడియన్స్ కూడా మర్చిపోతారు 2 వారాల తర్వాత